నాగ చైతన్య గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'తండేల్' సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని బాగా చూపించారు. సినిమా స్టార్ట్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫస్ట్ సీన్‌లోనే వాళ్ళిద్దరి మధ్య ఎంత లవ్ ఉంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని క్లియర్‌గా చూపించేశారు. అలాగే సినిమాలో నేటివిటీ కూడా ఫ్రెష్‌గా అనిపించడంతో ఫస్ట్ హాఫ్ చాలా వరకు బానే ఉందనిపించింది. కాకపోతే వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్‌నే కొంచెం రిపీటెడ్‌గా చూపించిన ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది చూసాక సెకండ్ హాఫ్ బావుంటదనుకున్నాను కానీ, సెకండ్ హాఫ్ అయితే ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు కాకుండా ముక్కలు ముక్కలుగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ వచ్చాక హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ అలా ఉండకూడదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళతో కొన్ని సీన్స్‌ని క్రియేట్ చేసి హీరోకి కావాల్సిన ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అవి సినిమాటిక్‌గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక హీరో వాళ్ళని జైలు నుంచి రప్పించుకోవడం కోసం సాయి పల్లవి అయినా సిన్సియర్‌గా పోరాటం చేసినట్టు ఫ్లోలో చూపిస్తారేమో అనుకున్నాను కానీ, అది కూడా అంతంత మాత్రంగానే అనిపించింది. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ అయితే కొంచెం సిల్లీగా అనిపించాయి. అవేంటంటే హీరో వాళ్ళని జైల్లోకి పంపేటప్పుడు వాళ్ళ దగ్గరున్న ప్రతి చిన్న వస్తువు తీసుకొని మరి పంపుతారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం మన జాతీయ జెండా అయితే ఉంటది. అది ఎలా వచ్చిందనే డౌటొచ్చింది. ఇంకో సీన్‌లో సాయి పల్లవి ప్రభుత్వం దగ్గరికెళ్ళి మా వాళ్ళు విడిపించాలని అడిగితే అది కొంచెం కష్టమైన పని అన్నట్టుగా చెప్తది. అప్పుడు సాయి పల్లవి నాకు 3 రోజుల్లో పెళ్లుందని చెప్పగానే అయితే వెంటనే తీసుకొచ్చేస్తానని చెప్తది. అది నిజంగా అంత ఈజీగా అయిపోయే పనైనప్పుడు తీసుకురాకుండా తర్వాత చూద్దాం అన్నట్టుగా చెప్పడం ఎందుకు? పెళ్లి అనగానే చెప్పగానే వెంటనే తీసుకొచ్చేసినట్టు చూపించడం ఎందుకు అర్థం కాలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌లో వచ్చి ఒక సీన్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రియల్‌గా జరిగిన స్టోరీని సినిమాగా తీసామని చెప్తూ వచ్చారు. కానీ సినిమాలో ఎక్కడ కూడా రియాలిటీ అయితే కనిపించలేదు. రియల్ లైఫ్‌లో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇందులో మాత్రం లవర్స్‌గా చూపించారు. సెకండ్ హాఫ్‌లో వీళ్ళు ఇక్కడి నుంచి ఎలాంటి పోరాటం చేశారు, అక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే విషయాల్ని రియాలిటీకి దగ్గరగా చూపించకుండా హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడం కోసం కొన్ని సీన్స్‌ని అయితే ఇరికించారు. ఈ సినిమా ఇలా ఉండడం వల్ల రియల్‌గా జరిగే స్టోరీతో వచ్చిన సినిమాని చూస్తున్నామా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్న సినిమాని చూస్తున్నామా అనే డౌట్ అయితే నాకు ప్రతి సీన్‌లో వస్తూనే ఉంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన నాగ చైతన్య గారు, సాయి పల్లవి అయితే వాళ్ళ రోల్స్‌లో జీవించేశారు. ఇంకా డీఎస్‌పీ గారు అందించిన సంగీతం కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. అలాగే సినిమా విజువల్‌గా చూడడానికి కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల పెర్ఫార్మన్స్, వాళ్ళిద్దరి మధ్య లవ్, ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. వాటికి కనెక్ట్ అయ్యి వాటి కోసం మాత్రం సినిమా చూస్తే ఈ సినిమా బానే ఉంటది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.